హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 30 ఫీట్ కాలనీ రోడ్డుకి సౌత్ ఫేసింగ్తో ఉన్న రోడ్ సైడ్ మంచి విడ్త్తో గ్రీనరీతో మెయింటైన్ అవుతున్న బిఎస్ఆర్ భవ్య వారి ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్తో ప్రతి ఒక్క ఫ్లోర్కి సింగిల్ 3 BHK ఫ్లాట్స్తో టోటల్గా 5 సింగిల్ 3 BHK ఫ్లాట్స్ పర్ ఫ్లోర్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో 30 ఫీట్ కాలనీ రోడ్కి సౌత్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఒక్క ఫ్లోర్కి ఉన్న సింగిల్ 3 BHK ఫ్లాట్ నార్త్ ఫేసింగ్ సింగిల్ 3 BHK ఫ్లాట్స్. సో ఇప్పుడు మీరు చూస్తుంది నార్త్ ఫేసింగ్. సో స్టైర్స్ మీరు ఎంటర్ అయ్యేది అపార్ట్మెంట్కి ఎంటర్ అయ్యేది సౌత్ సైడ్ నుంచి. సో స్టైర్స్ స్టార్ట్ అయ్యేది మాత్రం నార్త్ ఫేసింగ్తో అండ్ స్టైర్స్ పక్కనే ఇప్పుడు మీరు చూస్తుంది లిఫ్ట్ అండ్ లిఫ్ట్ పక్క నుంచి ఇప్పుడు కారిడార్ అయితే చాలా స్పేషియస్ కారిడార్, ఆల్మోస్ట్ 7 to 8 ఫీట్ చెప్పాలంటే 7 ఫీట్ పైనే ఉంటుంది. 7 to 8 ఫీట్ అప్రాక్స్ చెప్తున్నాను. సో 8 ఫీట్ కారిడార్తో మంచి స్పేషియస్ కారిడార్తో ఉన్న ఈ నార్త్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే మీరు చూస్తున్నారు. అండ్ డోర్ పక్కనే కూడా ఒక విండో, అంటే లిఫ్ట్కి మెయిన్ డోర్కి మధ్యలో ఒక విండో రావడం, అది నార్త్ ఫేసింగ్కి అండ్ చాలా హైట్ అండ్ విడ్త్తో మీకు ఈస్ట్ సైడ్ నుంచి కూడా ఒక విండో రావడం వల్ల కూడా ఇప్పుడు మీరు చూస్తున్న హాల్కి వెంటిలేషన్ అయితే బోత్ సైడ్ నుంచి, అంటే అంత పెద్ద కారిడార్ నుంచి వచ్చిన మెయిన్ డోర్ నుంచి అండ్ విండో అండ్ ఈస్ట్ సైడ్ నుంచి కూడా మీకు ఒక, అంటే ఈస్ట్ సైడ్ సెట్ బ్యాక్ తీసుకోవడం కూడా ఆల్మోస్ట్ 4.5 to 5 ఫీట్ సెట్ బ్యాక్ తీసుకున్నారు. సో దానివల్ల అక్కడ నుంచి కూడా మీకు ప్రాబ్లం లేదు, అంటే పక్కన ఇల్లు కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇల్లు పక్కన ఉన్నప్పటికి కూడా సో వెంటిలేషన్ అయితే హాల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మీరు చూసేది హాల్ నుంచి లెఫ్ట్ సైడ్కి పూజ గది, ఆ పక్కనే డైనింగ్ ఏరియా, కిచెన్ అండ్ పక్కనే బెడ్రూమ్, అడ్జసెంట్గా 2 బెడ్రూమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పూజ గదికి ఈస్ట్ సైడ్ ఒక విండో, స్మాల్ విండో రావడం వల్ల కూడా అక్కడ నుంచి వచ్చే వెంటిలేషను ఈ పూజ గదికి సరిపోతుంది. అండ్ పూజ గదిలో టైల్స్తో పాటుగా డోర్స్ కూడా, అంటే కార్వింగ్తో ఉన్న డోర్స్ అవి అయితే మీరు చూడవచ్చు. సో అంటే కంప్లీట్ వర్క్ అయితే ప్రతి దగ్గర కూడా 90-95% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అంటే వుడ్ వర్క్ పిఓపి ఒకటి పెండింగ్ ఉంది. సో అది బయర్స్ చాయిస్ కాబట్టి అది చేయలేదన్నమాట. సో ప్రస్తుతానికైతే మిగిలిన వర్క్ ఏదైతే ప్రతి దగ్గర కూడా, అంటే వాష్రూమ్ దగ్గర నుంచి డోర్స్ అవన్నీ కూడా కంప్లీట్గా టైల్స్, ఫ్లోరింగ్ దగ్గర నుంచి ప్రతి టైల్స్ వర్క్ అదంతా కూడా 90-95% కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డైనింగ్ ఏరియా నుంచి కూడా లెఫ్ట్ సైడ్ ఒక స్లైడ్ డోర్, ఆ డోర్ నుంచి దగ్గర నుంచి కూడా డైనింగ్ ఏరియాకి వెంటిలేషన్ సూపర్బ్ అని చెప్పొచ్చు. సో వెంటిలేషన్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కిచెన్కి కూడా ఈస్ట్ సైడ్ ఒక విండో రావడం అండ్ ఆల్సో సౌత్ సైడ్ ఏదైతే డోర్, ఈ అపార్ట్మెంట్ ఫేసింగ్ కూడా సౌత్ సైడ్ కాబట్టి ఇప్పుడు మీరు చూసే ఈ డోర్ కూడా, కిచెన్ నుంచి వచ్చిన ఈ సౌత్ సైడ్ డోర్ కూడా అది రోడ్ సైడ్ విజనే కాబట్టి అక్కడ నుంచి కూడా వెంటిలేషన్ ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది రోడ్ సైడ్ వ్యూ కాబట్టి సో ఇక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్, ఈ యూటిలిటీ ఏరియా నుంచి వచ్చే వెంటిలేషన్ అండ్ ఆల్సో ఈస్ట్ సైడ్ విండో నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఈ యూటిలిటీ ఏరియా రైట్ సైడ్ ఇప్పుడు మీరు చూస్తుంది డోర్ కూడా, ఇది ఒక స్టోర్ రూమ్. యాక్చువల్గా బేసిక్గా అయితే ఎవరైనా వాష్రూమ్ ఒకటి ఉంటుందన్నమాట అవుట్ సైడ్, బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క బెడ్రూమ్కి వాష్రూమ్ ఇచ్చారు కాబట్టి ఇది ఎక్స్ట్రాగా ఉన్న ఈ స్పేస్ని అయితే వాళ్ళు స్టోర్ రూమ్గా పెట్టేశారనమాట. సో ఇది మీకు సౌత్ సైడ్ ఒక యూటిలిటీ ఏరియా పక్క నుంచి ఒక స్టోర్ రూమ్ కూడా మీరు ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో ఎక్స్ట్రా స్పేస్ కూడా గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది మీకు కిచెన్ పక్కన, అంటే కిచెన్ బయట నుంచి సౌత్ సైడ్కి ఉన్న యూటిలిటీ ఏరియా పక్కన స్టోర్ రూమ్ అదంతా మీరు చూసారు కదా. సో ఇది ఈ డైనింగ్ ఏరియాకి మీకు స్లైడ్ డోర్ నుంచి, అంటే ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే వెంటిలేషన్ అదంతా కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంతకుముందు నేను మెన్షన్ చేసినట్టు ప్రతి ఒక్క బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మీరు చూసేది మళ్ళీ కామన్ వాష్రూమ్, ఇది ఎక్స్ట్రా అనమాట. సో ప్రతి ఒక్క వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ దగ్గర నుంచి అండ్ మెటీరియల్స్ కూడా, యూజ్ చేసిన మెటీరియల్స్ అదంతా కూడా బ్రాండెడ్ ఐటమ్సే, జాగ్వర్ బ్రాండెడ్ ఐటమే. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే వర్క్ కానీ అండ్
ఫినిషింగ్ అదంతా కూడా చాలా నీట్గా అయితే అనిపిస్తుంది. అండ్ స్పేషియస్ కూడా, అంటే ప్రతి ఒక్క బెడ్రూమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దగ్గర కూడా అడిక్వేట్ డైమెన్షన్స్తో అండ్ రూమ్ డైమెన్షన్స్ కూడా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ ఉందో, ఇప్పుడు ఈ మాస్టర్ బెడ్రూమ్కి వెంటిలేషన్ అంటే డైమెన్షన్స్తో పాటు వెంటిలేషన్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. ఈ పర్టికులర్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే మీకు సౌత్ సైడ్ నుంచి ఒక డోర్ ప్రివిలేజ్ నుంచి వచ్చే వెంటిలేషన్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఈ బాల్కనీ, ఇక్కడ ప్రతి ఒక్క బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్తో పాటు నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు బాల్కనీ రావడం కూడా అడ్వాంటేజ్. సో బాల్కనీ చిన్నగా అయినప్పటికీ కూడా మీకు ఏంటంటే ప్రతి ఒక్క బెడ్రూమ్ దగ్గర మీకు వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్. ఈ బాల్కనీ రావడం వల్ల మెయిన్ ఏంటంటే మీకు వెంటిలేషన్ అనేది ఇదొకటి, వెంటిలేషన్ మాత్రమే కాదు, మీకు ఏంటంటే క్లాత్స్ ఏదైతే హ్యాంగింగ్ చేయడానికి అదంతా కూడా మీకు ఎక్స్ట్రా ప్రివిలేజ్ అని చెప్పొచ్చు ఆ విషయంలో చెప్పాలంటే. సో ఈ బెడ్రూమ్కి మీకు సౌత్ సైడ్ నుంచి ఇప్పుడు మీరు చూసిన కారిడార్ నుంచి ఏదైతే ఆ బాల్కనీ నుంచి వచ్చిన వెంటిలేషన్ అవ్వచ్చు, అండ్ వెస్ట్ సైడ్ నుంచి వచ్చిన ఒక విండో నుంచి వచ్చిన వెంటిలేషన్ అదంతా కూడా సరిపోతుంది. సో అంటే అంత అడిక్వేట్ విండ్ కానీ వెంటిలేషన్ కానీ సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఇప్పుడు వాష్రూమ్ అదంతా కూడా, సో ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ టైల్ వర్క్ అవ్వచ్చు అండ్ డైమెన్షన్స్ అవ్వచ్చు, అంటే వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా. సో అడిక్వేట్ వాష్రూమ్ డైమెన్షన్స్ అయితే మీరు చూడవచ్చు. సో ఇది మీకు కిచెన్ పక్క నుంచే వచ్చిన ఈ బెడ్రూమ్ అనమాట, ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ వీడియో స్టార్టింగ్లో చూసినట్టు పూజ గది పక్క నుంచే ఉన్న ఈ డైనింగ్ ఏరియా అయితే, సో మంచి అంటే స్పేషియస్ డైనింగ్ ఏరియా అయితే మీరు చూడవచ్చు. అండ్ ఏదైతే ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే ఆ స్లైడ్ డోర్ నుంచి ఉన్న ఆ వెంటిలేషన్ అయితే ఇటు డైనింగ్ ఏరియాకే కాదు అటు కిచెన్కి కూడా ఈ వెంటిలేషన్ అయితే సరిపోతుంది. సో మంచి స్పేషియస్ డైమెన్షన్స్ తోటే ఉన్నా, కాకపోతే మీకు ఏంటంటే బాల్కనీ అనేది కొంచెం చిన్నగా అనిపిస్తుంది. బట్ ఆ బాల్కనీ చిన్న అయినప్పటికి కూడా మీకు ఏంటంటే అక్కడ నుంచి వచ్చే వెంటిలేషన్, అంటే ప్రతి ఒక్క దగ్గర కూడా బాల్కనీ రావడం వల్ల ఎక్కడ కూడా మీకు వెంటిలేషన్ ప్రాబ్లం అనేది అయితే లేదనమాట. సో ఈ 3 BHK ఫ్లాట్కి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పూజ గది ఆపోజిట్లో ఎదురెదురుగా ఉన్న 2 బెడ్రూమ్స్. సో ఈ 2 బెడ్రూమ్స్కి కూడా నేను చెప్పినట్టుగా సో బాల్కనీ ఏదైతే వెస్ట్ సైడ్ బాల్కనీ రావడం అనేది అయితే అడ్వాంటేజ్. సో డైమెన్షన్స్ కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్ దగ్గర నుంచి ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా డైమెన్షన్స్ అయితే అడిక్వేట్ డైమెన్షన్స్ అని చెప్పవచ్చు విత్ వెంటిలేషన్. సో లాట్స్ ఆఫ్ వెంటిలేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ అపార్ట్మెంట్ లొకేషన్ కూడా నాగార్జున సాగర్ హైవే నుంచి అరౌండ్ 150 to 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ హైవే. హస్తినాపురంలో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అరౌండ్ 3 to 3.2 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అండ్ ఆల్సో 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ వనస్థలిపురం. సో అన్నిటికీ యాక్సెసిబిలిటీ ఉన్న ఒక మంచి లొకాలిటీలో అండ్ పీస్ఫుల్ లొకాలిటీలో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా ప్లాట్ ఏరియా వచ్చేసి 370 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో దట్ ప్రతి ఒక్క ఫ్లోర్కి ఉన్న సింగిల్ 3 BHK ఫ్లాట్కి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 74 స్క్వేర్ యార్డ్స్తో ఉన్న ఈ నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 2500 SFT ఉంటుంది. ఇక ప్రైస్ డీటెయిల్స్ వెళ్ళే కంటే ముందు ఈ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ బ్రీఫ్గా చూస్తే 3 బెడ్రూమ్స్కి 3 స్టాండింగ్ బాల్కనీస్తో పాటు డైనింగ్ ఏరియా పక్క నుంచి ఈస్ట్ సైడ్ మరొక స్టాండింగ్ బాల్కనీ అండ్ కిచెన్ పక్కనే యూటిలిటీ ఏరియా కమ్ బాల్కనీ, ఒక పూజ గది, 4 వాష్రూమ్స్ అండ్ 1 స్టోర్ రూమ్. 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్గా 3 వాష్రూమ్స్ అండ్ 1 కామన్ వాష్రూమ్ అండ్ 1 స్టోర్ రూమ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న మెయిన్ డోర్ విత్ బిగ్ బాల్కనీ. సో ఇది బ్రీఫ్గా ఈ 3 BHK నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్. అండ్ ఈ అపార్ట్మెంట్ వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే కృష్ణా వాటర్ కనెక్షన్తో పాటు బోర్ వాటర్ కూడా ఉన్న ఈ అపార్ట్మెంట్ అయితే ఇప్పుడు మీరు పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. సో మంచి గ్రీనరీతో మెయింటైన్ అవుతున్న ఈ అపార్ట్మెంట్కి ఈ నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 6000 per SFT. సో మీకు 1.5 crore 1 crore 50 lakhs. సో నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ 1 crore 50 lakhs ఈ నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్. సో
అమ్యూనిటీస్ విషయానికి వస్తే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, పవర్ బ్యాకప్ అండ్ లిఫ్ట్. సో నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 944015 9446. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.